We are in Malaysia, heading towards Penang. వీళ్ళది ల్యాండ్ కూడా అంత ఎక్కువ ల్యాండ్ కూడా కాదని విన్నా, వాల్యూమ్ అయినా సరే చూడండి అసలు ఎంత కదా, విశాలంగా రోడ్డు. అవును, రోడ్లు ముఖ్యం సార్. రోడ్లు మనోళ్ళు ఏంటంటే ఇంత పెడతారు రోడ్లు. అవును, కొట్టుకుంటుంటారు ఇక్కడ. అవును, కార్లు వేసి గుద్దుకున్నారు అంతే. మనం విజయవాడ టు హైదరాబాద్ రోడ్డుని చూసి అబ్బా ఇంత బాగుంది అనుకుంటాం. ఇప్పుడు తాతల్లాగా ఉన్నాయి అసలు. సార్ నేను చూస్తా. లేదు నేను అనుకున్నాను ఆల్రెడీ. చూసి ఇక్కడ నావుతే కనుక ముందు ఎలా ఉందో చూసుకుంటా. అయినా కాసేపు తీస్తాం వీడియో, ఎంతసేపు తీస్తాం సార్. పడుకోవడమే బెటర్. హాయ్, వెనక డిస్టర్బెన్స్ లేకుండా. అప్పుడు తీస్తాం. అవును, బెస్ట్. ఎందుకు అన్నీ తీసుకోవడం కూడా అంతే కదా, అంతే కదా. బాగుంది కదా, చల్లగా బాగుంది సార్, సూపర్గా ఉంది. నైస్ ఎక్స్పీరియన్స్. అదే మన వాళ్ళు అయితే ఇక్కడ అన్ని కొట్టేయండి. ఎవరు ఇక్కడ జేసీబీ 4 పిలిపించి రేపటి కల్లా సదరని. అసలు చూడండి, మంచు పక్కన చిన్న మొక్కలు కూడా ఉంచేశారు. అవును కదా, ఒక అడవి లాగా నేచర్కి ఇచ్చే వాల్యూ చూడండి సార్. అప్పు కానీ వర్క్ మాత్రం అసలు ఇప్పటికీ 24/7 నడుస్తూ ఉంది సార్ వర్క్. మామూలుగా వెళ్ళట్లా. స్పీడ్ లేదు. 120 కొడుతున్నాడు. చూడండి, కనబడుతుంది చూడండి. ఈ స్పీడ్లో కొడతా డైరెక్ట్ గుంటూరుకి వెళ్ళిపోవచ్చు. పడుకొని లేదు సార్. ఆ కుర్రోడు విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా బాగా తీసుకొచ్చాడు సాయి. అప్పుడు అడిగాడు, మీకెళ్ళి ఎక్స్ప్రెషన్ చూస్తున్నాడు. అవును అవును, బాబు నువ్వు అంటే చూడు అని అనేసరికి విన్నాడు బాబు. ఇప్పుడు వాడు నేను వస్తానంటాడు. అంటాడా? హైదరాబాద్ పికప్ అంటున్నాడా? సార్కి ఫోన్ చేసి చెప్పండి పంపించమని. ఓకే ఓకే. 120 తగ్గట్లే కదా. గుళ్ళు బాగున్నాయి సార్, ఇట్లా హౌసెస్ కదా, డిఫరెంట్గా నీట్గా. సిటీ ఎంత ఉందో రోడ్లు అంత ఉన్నాయి. అవును, ఒక్కటి రోడ్ వేస్తాడు మనవాడు. ఎంత హైదరాబాద్ అయింది. అవును సావండి. అవును, ఇట్లాంటి రోడ్లు ఎన్ని పక్క పక్కన. బుల్లెట్ ట్రైన్ లాగా పోతున్నాడు. ఉండడానికి కూడా బాగున్నాడు. ఏ యాక్షన్లో హీరో లాగా. అతను కూడా బాగానే డ్రైవ్ చేస్తాడు. మధ్యలోనేమో క్యామిడీ. క్యామిడీ అట్లా కూడా ఉండాలి. ఎక్కువ
ఎక్కువసేపు ఉండద్దు మళ్ళీ. రాత్రి ఆ, అవును రాత్రి అతను అవును, అదే అదే హడావిడి మేళ. ఎత్తనాడు అసలు